చేసుకోబోతున్నావు తమ్ముడు, ఎంత త్యాగశీలివిరా. నీ మొహం మండ అది మొగదైతేగా. నీ త్యాగం మాత్రం తక్కువ, గుడ్డి బతుకు. ఏడ్చావులేవాయ్, అది గుడ్డిదైతే కదా. అన్నయ్య, నువ్వు చెవిటి దాన్ని చేసుకుంటున్నావా? నేను తట్టుకోలేను. నీ ముందు నేనంత బఠానీ గింజ, నువ్వు టోటల్ కుంటి. నీ ఫేస్ చాలు. కళ్యాణ దంపతుల సమక్షంలో మేము ఇచ్చే టోకెన్లు స్వీకరించిన వారికి దేవస్థానం వారి ఉచిత భోజన శిబిరంలో విందు ఏర్పాట్లు చేయడమైనదని మనవి చేసుకుంటున్నారు. రైట్ అమ్మా కోడళ్ళు, అందరూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అమ్మా. చేసేదే ఉంది, కుడి చక్రం పెట్టేళ్ళమ్మా. మస్తాన్ ఫ్లవర్ డెకరేటర్స్ అద్దెకి ఇవ్వబడను. కాగితం పూలు ఎప్పుడు బ్రాందీ బలానికి మంచిది, విస్కీ ఊపిరితిత్తులకు మంచిది, రమ్ము రేచీగడికి మంచిదని మా గురుడు లమ్మంగా చెప్పాడు. ఇంత పిసినార్ కుటుంబాన్ని ఎక్కడైనా చూసావా? కాగితం పూలతో శోభనం గది డెకరేషన్, పైగా మస్తాన్ డెకరేటర్స్ అద్దెకి ఇవ్వబడను అని లేబుల్ ఒకటి. అవునక్క, మా రూమ్ లో కూడా అదే డెకరేషన్. ఏమిటో ఏమిటో. దీన్ని చెవుడు కదా, నేను మాట్లాడింది ఎలా వినపడింది? ఒకవేళ నా పెదాల కదలిక చూసి అర్థం చేసుకుందేమో. అవును, కళ్ళు కనిపించావు కదా, ఎలా చూసింది? ఈయనకి ఫుల్ బాటిల్ ఎక్కడ దొరికిందిరా బాబు? తాగి తెగ వాయించేస్తున్నాడు ఆత్రతగాను. మీకు పెళ్లిళ్ళు చేసిన పంతులు గారి సంచిలోంచి కొట్టేశాడు, నేను చూసాగా. అప్పుడేందుకు చెప్పలేదురా వెద్దావా? నాన్న, డేటు కూడా మారిపోతుంది. మమ్మల్ని వదిలేనా ఆత్రతగా ఉంటుంది. ఇప్పుడే వదిలితే మీరేం చేస్తారో నాకు తెలుసురా. నా జాతకం ప్రకారం మీ పెళ్లిళ్ళు చేసిన పంతులు గారు మీ శోభనాలకి పెట్టిన ముహూర్తం తెల్లారుజామున 3:33:33 ఈ లోపం చచ్చిన వదలను. శాస్త్ర ప్రకారం అప్పుడే మిమ్మల్ని వదులుతారు. శాస్త్ర ప్రకారం అయితే కుక్క పిల్లలు పడతాయి, అది కూడా శాస్త్రమే. నోరు మీద వంకాయ. రే, మీకు నిద్ర రాకుండా బోరు కొట్టకుండా నా ఫీల్ అయిన లవ్ స్టోరీ చెబుతాను వినండిరా. In 1939, when I am traveling in a train, వీళ్ళంతా వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు, మనం పడుకుందాలో రానన్నా.